హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. నేనైతే ఇది ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత రుచిగా ఉన్నాయి. మామూలుగా కాకరకాయ చూస్తే ఎవరైనా సరే దీన్ని తినాలనా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది చేదు వల్ల. కానీ అట్లాంటి ఫీల్ రాకుండా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఆ కాకరకాయ రెసిపీ కోసం నేను ఒక కాకరకాయ తీసుకుంటాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసేట్లుగా ఉంటే ఒక కాయతోనే చేస్తారు కదా, నేను కూడా అదే విధంగా ఒక కాయ తీసుకొని చేస్తూ ఉంటాను. బాగా వస్తుందా రాదా అనే డౌట్లోనే చేసినాను. కానీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. తినేసి మా ఇంట్లో వాళ్ళ టేస్ట్ కోసం ఇస్తే ఇంతేనా, ఇంకా కొంచెం చేసి ఉండొచ్చు కదా, ఒకేసారిగా ఎందుకు ఇంత తక్కువ చేసినావు అనేసి అయితే అన్నారు. అంత బాగుంది. దానికోసము కాకరకాయ కట్ చేసుకునేసి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి దాని లోపల ఉండేటువంటి వైట్ పార్ట్ గింజలు కానీ లేకపోతే లోపల కొంచెము సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా తీసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా నేను సన్నగా పొడవుగా కట్ చేసుకుంటా ఉన్నాను. మనం ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేదానివల్ల చిన్నపిల్లలు కూడా వాళ్ళకి ఏమని తెలియదు, చాలా ఇష్టంగా తింటారు. చేదనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసేట్లుగా ఉంటే కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. అన్నీ కూడా ఇదే విధంగా ముక్కలు కట్ చేసుకునేస్తూ ఉన్నాను. కాకరకాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకునేసినాను. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం క్వాంటిటీనే వేస్తాను, ఎందుకంటే ఒకే కాయ కాబట్టి. ఎక్కువ క్వాంటిటీ చేసేట్లుగా ఉంటే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. అది కూడా అన్నీ కూడా మనం తినే ఉప్పు కారం దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. బియ్యం పిండి 1 టీ స్పూను, కార్న్ఫ్లోరు 1 టీ స్పూను, శనగపిండి 1.5 టీ స్పూను, అది కూడా పైకి వేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది బైండింగ్ కోసం కాబట్టి. మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. సాల్ట్ మీరు తినే రుచి ప్రకారం వేసుకోండి. కారం 1/2 టీ స్పూను, పసుపు 1 చిటికెడు, ఇవన్నీ కూడా వేసుకునేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1 డ్రాపు నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకోకుండా కలుపుకున్నారంటే బాగా వస్తుంది. నీళ్ళు వేసుకున్నామంటే పైన కోట్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ప్లేస్లో పడుతుంది, కొంచెం ప్లేస్లో పిండి సరిగా పట్టుకోదు. కాబట్టి ఇదే విధంగా కలుపుకునేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి. నూనె కూడా ఎక్కువ హీట్ చేసి డీప్ ఫ్రై చేయొద్దండి. మీడియం హీట్లో పెట్టుకొనేసి మంటని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి లోపల వరకు బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి కాకరకాయలు. ఇంత క్రిస్పీగా వస్తాయంటే మనము బయట కొనుక్కొని తింటే కూడా మనకి అంత టేస్టీగా దొరకవు, అంత బాగుంటాయి. చేదు కూడా మామూలుగా ఈ వైట్ కాకరకాయలు ఎక్కువ చేదు ఉంటుంది. అయితే ఈ విధంగా చేసే దానివల్ల చేదు కూడా చాలా వరకు తగ్గిపోయింది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి ఏమనేసి తెలియదు, కాకరకాయ లేకపోతే వేరే బయట ఇంకా తెప్పించిన చిప్స్ అనే దీంట్లో తినేసినారు, అంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.